విచక్షణ రహితంగా దారుణంగా కొట్టడాన్ని నేను నా కళ్ళారా చూశాను. మహాతల్లి ఎవరో కానీ నన్ను జైలు పాలు చేసింది. ఛా! ఎస్, దుర్గాప్రసాద్ హియర్. నాయకులు మారొచ్చు, ప్రభుత్వాలే మారొచ్చు, కానీ కింద నుంచి పైదాకా ఈ దుర్గాప్రసాద్ ఎవ్వరినైనా మేనేజ్ చేస్తాడు. తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడో, ఎంత డబ్బైనా విరజిమ్ముతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ మనకే రావాలి, వచ్చి తీరాలి. ఈ దుర్గాప్రసాద్ని ఢీకొట్టే మనగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు. ఎస్, ఖచ్చితంగా ఆ టెండర్ మనకే వస్తుంది. రామ్, శ్రీరామ్కి ఓటమనేదే లేదు, ఇక మీద ఉండదు. పరిస్థితుల వల్ల నేను సీత మెడలో తాళి కట్టాను, కానీ ఈ పర్సులోనే కాదు, నా మనసులో కూడా ఇంకా శశిరేఖే ఉంది. తను నేను మర్చిపోలేకపోతున్నాను. నేను చేస్తోంది తప్పో ఒప్పో నాకే అర్థం కావడం లేదు. జరిగిందంతా శశితో చెప్పాలని మొన్న తను వీడియో కాల్ చేసినప్పుడు ఎంతో ప్రయత్నించాను, కానీ తను చెప్పనిస్తే కదా. కారణం ఏదైనా అలా జరిగిపోయింది. ఈ నిజాన్ని వెంటనే శశికి చెప్పకపోతే నన్నొక మోసగాడని బాధపడుతుంది, తిట్టుకుంటుంది. హాయ్ డాడీ. హాయ్ బంగారం. కమాన్ కమాన్, వెల్కమ్ టు ముంబై. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను బంగారం. డాడ్, నేను నిన్ను కలవడానికే వచ్చాను. యునో, నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది వింటే నిజంగానే నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు తెలుసా? ఆ బేబీ, నేను కూడా నీకు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. అది వింటే సర్ప్రైజే కాదు, నువ్వు ఎక్సైట్ అయిపోతావు తెలుసా? అంత ఇంపార్టెంట్ విషయమా డాడీ? ఏంటది? చెప్తాను బంగారం, ముందు నువ్వు కూర్చో. ఓకే. డాడ్, అదేదో చెప్తానన్నావు, త్వరగా చెప్పేసి. ఐఎమ్ వెయిటింగ్ డాడ్. యు నో బేబీ, యు ఆర్ మై ఓన్లీ డాటర్. నీ ఫ్యూచర్ ఎంతో గొప్పగా ఉండాలన్నదే నా ఆశ. తెలుసు డాడ్, 24/7 నువ్వు బిజినెస్ గురించి మాత్రమే కాదు, నా గురించి కూడా ఆలోచిస్తావని నాకు బాగా తెలుసు. బేబీ హ్యాపీ మూడ్ లో ఉంది, ఇప్పుడే చెప్పేస్తే బెటర్. డాడీ నన్ను చూసిన హ్యాపీ మూడ్ లో ఉండగానే రామ్ గురించి నేను తనతో చెప్పేయాలి. బేబీ, నీకు మన క్లోజ్ అసోసియేట్ విశాల్ ఇండస్ట్రీస్ గురించి తెలుసు కదా? యా, అఫ్ కోర్స్ డాడ్. ఆ విశాల్ ఇండస్ట్రీస్ విశాల్తో మీకు బాగా ర్యాప్ ఉందని మీరు చెప్పారు కదా. ఎస్ బంగారం, ఇన్నాళ్లుగా మా ఇద్దరి మధ్య ర్యాపో మాత్రమే ఉంది. దాన్నిప్పుడు రిలేషన్ గా మార్చాలని ఇద్దరం అనుకుంటున్నాం. డాడ్, వాట్ డు యు మీన్? ఏం లేదమ్మా, విశాల్ ఇండస్ట్రీస్ చైర్మన్ విశాల్ గారికి వన్ అండ్ ఓన్లీ సన్ కిరణ్ నిన్నేదో ఫంక్షన్లో చూశాడంట. చూడగానే నిన్ను చాలా ఇష్టపడ్డాడటమ్మా.
ఆ అబ్బాయి ఐఐటిలో బీటెక్ చేశాడు, అబ్రాడ్లో ఎంబీఏ పూర్తి చేశాడు. కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు. చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. మన రెండు కుటుంబాలు కలిస్తే ఈ ముంబై సిటీలో బిజినెస్ సర్కిల్లోనే టాప్ మోస్ట్ రేంజ్కి చేరుకుంటావమ్మా. అందుకే కిరణ్కి నీకు బాగా సెట్ అవుతుందనే నమ్మకంతోనే నీతో చెప్పకుండానే ఈ సంబంధానికి ఓకే చెప్పేశానమ్మా. డాడ్ ఏమన్నారు? అదే బేబీ, నువ్వు కిరణ్ ఒకసారి కలిసి ఫార్మల్గా మాట్లాడుకుంటే మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. స్టాప్ ఇట్ డాడ్. నా పెళ్లిని నాతో చెప్పకుండా మీరెలా ఫిక్స్ చేస్తారు డాడ్? అదేంటి బేబీ, ఐఎమ్ యువర్ ఫాదర్. నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను కదా. నో డాడ్, పెళ్లి చేసుకోవాల్సింది నేను. నా పార్ట్నర్ ఎవరో నిర్ణయించుకోవాల్సింది కూడా నేనే. నా ఫ్యూచర్ ఎలా ఉండాలో కూడా ప్లాన్ చేసుకోవాల్సింది నేనే. అలాంటప్పుడు నాతో చెప్పకుండా ఎవరితోనో సంబంధాన్ని మీరెలా ఫిక్స్ చేసుకుంటారు? బేబీ ఇట్స్ ఓవర్. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది లోకాన్ని చూస్తుంటే. కొడుకంటే ఇష్టం, కోడలంటే ఇష్టం లేదు. ఆ కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడు నాకు చెప్పండి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీవు కోడలిగా వచ్చినప్పుడు నీ అత్తగారు అలా అన్నప్పుడు నీ భర్త ఎంత నలిగిపోయాడో నీకు అర్థం కాలా? నీ కోడల్ని ప్రేమగా చూసి నీ కోడలతో నువ్వు సఖ్యంగా ఉండి నీ కొడుకుతో కోడలు చక్కగా ఉంటుందిరా, నేను సంతోషంగా ఉంటున్నానంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుని కోడలు అలా వెళ్ళేటప్పటికి కోడల మీద నేరాలు చెప్పి కొడుకు మనసు విరిచేస్తుంటే వాళ్ళిద్దరు ఏమి సంతోషంగా ఉంటారు? ఏంటమ్మా రాణి? మాట్లాడి విసుక్కుంటుంటే నేనేదో సాధించాను. మీరు పైదాకా ఎందుకొచ్చారు? పిలిస్తే నేనే కిందకొచ్చేదాన్ని కదా. అమ్మా రాణి, నేను నీ తాతయ్యని, నువ్వు నా మనవరాలివి. నేను నీ దగ్గరకు వచ్చినా నువ్వు నా కోసం కిందికొచ్చినా రెండు ఒకటే కదమ్మా. ఏంటో తాతయ్య, నేను కలలో కూడా ఊహించనట్టు రామ్ తనంతట తానే పెళ్లి చేసుకొని వచ్చాక నా మనసేమీ బాలేదు. ఎవరిని కలవాలనిపించట్లేదు. అందుకే గదిలోంచి బయటికి రావట్లేదు. తెలుసమ్మా, నేను అర్థం చేసుకోగలను. కానీ పెద్దవాడిగా నీకు మాట చెప్తాను విను. పిల్లల పెళ్ళిళ్ళు మన ఇష్ట ప్రకారం జరిగినా జరగకపోయినా ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని మనమే సర్దుకుని దగ్గరుండి జరిపించాలి కదమ్మా. తాతయ్య, నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు అంటే జరిపించాల్సిన కార్యం జరిపించాలంటారేంటి? ఆవేశపడకమ్మా, నేను చెప్పేది కాస్త ఆలోచించు. రాణి, అమ్మా రాణి, కొడుకు కోడలు ఇంట్లో ఉన్నారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్ళైన మరుసటి రోజే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలి. అది శుభప్రదమే కాదమ్మా, దైవానుగ్రహాన్ని కూడా కలిగించేది. అందుకే ఈ విషయాన్ని నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పమ్మా. ఏం చెప్పమంటారు తాతయ్య? ఆ పెళ్ళే నాకిష్టం లేదు. ఆ పిల్లని నా కోడలుగా ఒప్పుకోలేను. అలాంటప్పుడు నా కొడుకు పక్కన ఆ పిల్లని కూర్చోబెట్టి వ్రతాన్ని కూడా జరిపించాలా? నా వల్ల కాదు, అంతే. అమ్మా, అలా అనొద్దమ్మా. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించకపోతే అది అరిష్టం అంటారు. అరిష్టం? ఆ పిల్ల నా గుమ్మంలోకి కాలు పెట్టడమే అరిష్టం. అంతకు మించి ఇంకేం జరుగుతుంది?